జిల్లాలోని తుంగతుర్తి రాజకీయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకవైపు ఎమ్మెల్యే తీసుకుంటున్న నిర్ణయాలు, మరోవైపు ఆయన చేస్తున్న సంచలన వ్యాఖ్యలు అధికార పార్టీలో పెద్ద కలవరమే రేపుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ కీలక మంత్రికి సొంత పార్టీ ఎమ్మెల్యేకి మధ్య అసలు వైరం ఏంటి? సొంత పార్టీ నేతలే ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ రాజకీయ సమాధులంటూ హెచ్చరికలు జారీ చేసే స్థాయికి ఎందుకు వెళ్లారు? ఈ వివాదం వెనుకున్నటువంటి అసలు కథ ఏంటి? తెర వెనుక నడుస్తున్న రాజకీయ డ్రామా ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి 52,000 భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన మందుల సామేల్ రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ఆసక్తికరమే. 2023 ఎన్నికలకు ముందు గులాబీ దళంలో కొనసాగిన ఆయన బీఆర్ఎస్ హయాంలో కార్పొరేషన్ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2018లోనే టికెట్ ఆశించినప్పటికీ అప్పట్లో కేసీఆర్ గ్యాదరి కిషోర్ వైపు మొగ్గు చూపడంతో సామేల ఆశలు నెరవేరలేదు. చివరకు 2023 ఎన్నికల వేళ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న సామేల్ హస్తం పార్టీ బీఫామ్ పై పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే ఆయనకు ఈ టికెట్ ఎలా దక్కిందనే దానిపైనే అసలు రాజకీయం ముడిపడి ఉంది. 2014, 2018 ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అద్దంకి దయాకర్ వరుసగా పరాజయం చవిచూశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కి అద్దంకి దయాకర్ కు మధ్య మొదటి నుంచి పెద్ద ఎత్తున గ్యాప్ ఉంది. కోమటిరెడ్డి సోదరులపై అద్దంకి దయాకర్ బహిరంగంగానే ఘాటైన విమర్శలు చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. అద్దంకి తీరుతో గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయనకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే సరిగ్గా ఎన్నికల సమయంలోనే పార్టీలోకొచ్చిన మందుల సామేల్ను తెరపైకి తెచ్చి మరీ టికెట్ ఇప్పించారనే ప్రచారం గట్టిగా సాగింది. అలాంటి బ్రదర్స్ ఆశీస్సులతో గెలిచారన్న పేరున్న సామేల్ ఇప్పుడు నేరుగా వారికే వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట ఎగరవేయడం వెనక అసలు మర్మం ఏమిటనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్షుల నియామకం ప్రక్రియే ఈ మొత్తం వివాదానికి ఆజ్యం పోసింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నిబద్ధత కలిగిన కార్యకర్తను కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన వారికి పదవులు కట్టబెట్టారంటూ స్థానిక క్యాడర్ ఆగ్రహంగా ఉంది. ఈ ఏకపక్ష నియామకాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓ వర్గం నేరుగా గాంధీభవన్ గడప తొక్కింది. ఇదే అంశంపై ఇన్ఛార్జ్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిని సామేల్ వర్గీయులు అడ్డుకోవడం, అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనడం కాంగ్రెస్లో పెద్ద కలకలం రేపింది. ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని ప్రత్యేకంగా అబ్జర్వర్గా రంగంలో దించింది హైకమాండ్. తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వివాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఎమ్మెల్యే మందుల సామేల్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ చామల, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు క్షేత్రస్థాయి నాయకుల అభిప్రాయాలను సేకరించి సమగ్ర నివేదికను సిద్ధం చేశారు. ఏఐసీసీ గైడ్ లైన్స్, ఎమ్మెల్యే ప్రాధాన్యత వంటి అంశాలను క్రోడీకరించి రిపోర్ట్ రెడీ చేసిన తరుణంలో గాంధీభవన్లో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నికార్సైన కార్యకర్తలను కాపాడుకోవాల్సి ఉందన్న రాజగోపాల్ కామెంట్తో సామేల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ఒక ఎత్తైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వకుండా తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించడంపై సామేల్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ రెండు పరిణామాలపై మీడియా ముందుకొచ్చి నిప్పులు చెరిగారు. తానెవ్వరి దయతో ఎమ్మెల్యే కాలేదు, రాజ్యాంగం కల్పించిన హక్కులతో గెలిచా, మా దళిత నియోజకవర్గంపై మీ పెత్తనమేంటి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ జోలికొస్తే రాజకీయ సమాధులు కడతామంటూ నేరుగా హెచ్చరికలు జారీ చేయడం కలకలం రేపింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై గతంలో విమర్శలు చేసి బీజేపీలోకి వెళ్లొచ్చిన చరిత్ర రాజగోపాల్ రెడ్డి కాదా అంటూ ఆయన వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఈనాతీనంగా వీళ్ళేంద్ర ఘోషించాలనుకుంటే దానికి సమాధానం దొరుకుద్ది. మీకు సమాధానం చెప్తానని కూడా హెచ్చరిస్తున్నాను. నేను ఏమనుకుంటారు? మీరు అసెంబ్లీలో అడుగుపెట్టే దమ్ము మాకు కూడా ఉంది. మీరు ఒక్కడికి అసెంబ్లీలో ఎవరైనా లేరు. మా సీటు మీద మీ పెత్తనమైంది, మా నియోజకవర్గం మీ పెత్తనమైంది. నువ్వు ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా చేస్తే నువ్వు ఆనాడు పోయింది, కథమైపోయింది. ఈడ రిజర్వేషన్ అయిందిరా. భారత రాజ్యాంగం కల్పించింది
నీ దయదాక్షిణ్యమేనో ఎవరు దయదాక్షిణ్యం రాలే. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కు ప్రకారం మాకు సీట్ వచ్చింది. 52,000 మేరతోని అన్నదమ్ములు, అక్క చెల్లెలు, యువతరం, రైతాంగం అందరు కలిసి ఒక తెలంగాణ ఉద్యమకారుడికి మనం ఓటేయాలంటే నాకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చాం. మందుల సామేల్ విసుర్లు, బెదిరింపులపై స్పందించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తనదైన శైలిలో కౌంటర్లిచ్చారు. తుంగతుర్తి టికెట్ కోసం మందుల సామేల్ తన వద్దకు 100 సార్లు వచ్చారన్నారు. బాన్సువాడలో ఏనుగు రవీందర్ రెడ్డికి, తుంగతుర్తిలో మందుల సామేల్కు కాంగ్రెస్ టికెట్ ఇప్పించింది తానేనని బాంబు పేల్చారు. కేవలం తుంగతుర్తే కాకుండా నకిరేకల్, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం తాము ప్రాణం పెట్టి పనిచేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్లో తాను పడ్డ అవమానాల కారణంగానే పార్టీ మారాను తప్ప ఏనాడు వ్యక్తిగతంగా సామెల్ను కించపరచలేదని స్పష్టం చేశారు. ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన మరి మందుల సామేల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతున్నారో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామేల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్నా దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. నిజానికి మండల అధ్యక్షుల నియామకంలో తుంగతుర్తి ఎమ్మెల్యేదే తుది నిర్ణయం కావాల్సి ఉండగా ఈ స్థాయిలో వివాదం ముదరడం వెనుక పెద్ద తంతే నడుస్తోంది. ఈ జాబితాకు స్వయంగా పీసీసీ అధ్యక్షుడే అధికారికంగా ఆమోద ముద్ర వేసినప్పటికీ ఇప్పుడు దాన్ని రద్దు చేయాలంటూ కొందరు డిమాండ్ చేయడం కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను బట్టబయలు చేస్తోంది. ఈ ఇష్యూని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కొందరు ఎమ్మెల్యేలు కావాలని రగిలించారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. పీసీసీ ఆమోదం తెలపాక మళ్లీ క్యాన్సిల్ చేయాలని ఎలా డిమాండ్ చేస్తారంటూ సామెల్ పదే పదే ప్రశ్నిస్తున్నప్పటికీ ఈ వివాదం వెనక అసలు సూత్రధారులు ఎవరనే చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే సామెల్ను రాజకీయంగా కార్నర్ చేయాలని చూస్తే ఆయన సైతం వెనకడుగు వేయకుండా నేరుగా కోమటిరెడ్డి బ్రదర్స్ని టార్గెట్ చేయడం వెనక పెద్దల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సామెల్ను ముందు పెట్టి ఉమ్మడి జిల్లాలో చక్రం తిప్పుతున్న కోమటిరెడ్డి సోదరుల ఆధిపత్యానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే పార్టీలోని కొన్ని పెద్ద తలకాయలు ఈ స్క్రిప్టు రాశారనే ప్రచారం జరుగుతుంది. అందుకే సామెల్ ఎక్కడా జంకు లేకుండా నేరుగా మీడియా ముందుకొచ్చి మంత్రిని, ఎమ్మెల్యేలపై వ్యాఖ్యలు చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే సామెల్ చేస్తున్న విమర్శల వెనక ఎవరి హస్తం ఉంది? ఈ వివాదంలో ఎవరికి టార్గెట్ గా మారుస్తున్నారు? ఎవరి భుజంపై తుపాకీ పెట్టి ఎవరిని కాలుస్తున్నారనే ఉత్కంఠ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్రంగా నెలకొంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఎలా వ్యవహరిస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.